ఈ యొక్క క్షేత్రంతో 2025 శబరిమల యాత్ర పరిపూర్ణమవుతుంది మాకు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనము శబరిమల యాత్రలో భాగంగా ఈరోజు 2 మహాశైవక్షేత్రం దర్శించుకోవడం జరిగింది. ఉదయాన్నే ప్రాతకాలంలో కుట్రాలంలో ఉన్నటువంటి కుట్రాలేశ్వరుని దర్శించుకోవడము, అక్కడ అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్లో స్వామివారి యొక్క భవ్యబడి
దర్శనం చేసుకొని స్నానాలు చేసుకొని అక్కడ నుంచి కుట్రాలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెన్కాసి అనేటువంటి ఒక శైవక్షేత్రం, మరొక శైవక్షేత్రానికి రావడం జరిగింది. ఈ ఆలయంకి ఇదే మేము కూడా నేను ఎన్నో సంవత్సరాలుగా శబరిమల యాత్ర చేస్తున్నప్పటికీ కూడా మేమందరం ఈ యొక్క గుడికి రావడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే పేరు విన్నాము కానీ టెన్కాసి అని ఎప్పుడో వచ్చిందైతే లేదు. తర్వాత గుడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ యొక్క విమాన గోపురం కానీ సింహ రాజగోపురం కానీ అసలు ఆలయం కూడా అంతా చాలా పురాతనమైన ఆలయము. ఇక్కడ స్వామివారి కాశీ విశ్వేశ్వరుడు అనేటువంటి పేరుతో విరాజిల్లుతున్నాడు. అందుకని దీనికి టెన్కాసి అని కూడా పేరు కూడా వచ్చిందనమాట స్వామివారి సన్నిధిలో. ఇక్కడ అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు చాలా మహిమ కలది. ఇక ముఖ్యంగా సంతాన వృక్షం ఒకటి ఉంది. ఎవరైనా మొక్కుకొని ఉయ్యాలు కానీ కట్టినట్లయితే సంవత్సరం రోజులకల్లా వాళ్ళకి సంతానం కలుగుతుందంట. ఆ తర్వాత మళ్ళీ వచ్చే వాళ్ళు వెండితో కానీ ఒక శక్తి ఉన్న బంగారుతో కానీ చిన్న ఉయ్యాలు తీసుకొచ్చి హుండీలో వేస్తే ఒక్కుబడి తీర్చుకోవాలంట. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ సంతానం కలుగుతుంది. ఆ సంతాన వృక్షం కూడా మన వీడియోలో చూడొచ్చు. కాబట్టి ఎవరైనా ఏరియాకి వచ్చినప్పుడు మీరు ఈ యొక్క టెన్కాశీకి వచ్చే అవకాశం అయితే అందరికీ కూడా ఉంది. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరడం. అలానే ఈ యొక్క క్షేత్రంతో 2025 శబరిమల యాత్ర పరిపూర్ణమవుతుంది మాకు కూడా. కానీ మాకు మొదలైంది 2025 శబరిమల యాత్ర శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనం ప్రారంభమైంది అక్కడ మన ఆంధ్రాలో. ఆ తర్వాత కర్ణాటక మీదుగా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని శైవక్షేత్రాలు దర్శనం చేసుకొని అలానే ఆ తర్వాత కేరళకు వచ్చి అక్కడ శబరిమల స్వామిని దర్శనం చేసుకొని ఇప్పుడు తమిళనాడు మీదుగా కుట్రాలము మరియు టెన్కాసి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ఆంధ్ర చేరుకొని మా స్వస్థాలకి మేము వెళ్ళబోతున్నాము. అంటే శివాలయంతో మొదలై మళ్ళీ ఆఖరికి కూడా మళ్ళీ మనకి చక్కగా శైవక్షేత్రంతో మా యాత్ర పరిపూర్ణమవుతుంది.